పోక్సో కేసులో జైల్లో ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేయగా ఇప్పుడు తుది తీర్పు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో కేసు పరిణామాలపై ఆసక్తి నెలకొంది. ఇంతకుముందు పరీక్షలు రాసేందుకు బండి భగీరథ్కు తెలంగాణ హైకోర్టు వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ గడువులో పరీక్షలు పూర్తి చేసిన బండి భగీరథ్ తిరిగి జైలుకెళ్లాడు. అనంతరం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైనే హైకోర్టు నిర్ణయం వెలువరించనుంది. ఇరుపక్షాల వాదనలు, కేసులోని పరిస్థితులను పరిశీలించిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ వెలువడనున్న తీర్పు ఆధారంగా బండి భగీరథ్కు రెగ్యులర్ బెయిల్ లభిస్తుందా లేదా అనే విషయంపై ఓ స్పష్టత రానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈ రోజు ఆ బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వనుంది హైకోర్టు. అందుకు సంబంధించి ఇప్పటికే పోక్సో కేసులో చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు బండి భగీరథ్. అయితే తనకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా కొద్ది రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇరుపక్షాల వాదన విని 2 రోజుల క్రితం కూడా ఇటు హైకోర్టు బండి భగీరథ్ బెయిల్ సంబంధించింది కూడా తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు బెయిల్ అంశానికి సంబంధించి కూడా తీర్పు వెల్లడించబోతుంది. అయితే వాస్తవానికి పోక్సో కేసుకు సంబంధించి కూడా బెయిల్ కు దొరకదన్నది లభించదు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి ఎవరైతే బాధితులకు సంబంధించిన అడ్వకేట్ కూడా బండి భగీరథ్ కు బెయిల్ మంజూరు చేసే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందంటూ కూడా కొద్ది రోజుల క్రితం ఇటు న్యాయమూర్తి ముందు కూడా తన వాదనలు వినిపించిన నేపథ్యంలో వాస్తవానికి పోక్సో కేసులో 90 రోజుల పాటు ఖచ్చితంగా నిందితుడు జైలు జీవితాన్ని అనుభవించాలి. కానీ కొన్ని క్లాసులను సెక్షన్స్ పరిగణలోకి తీసుకొని కూడా ఇటు బండి భగీరథ్ సంబంధించిన అడ్వకేట్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్టుగా చెప్పొస్తుంది. కాబట్టి 2 రోజుల క్రితము ఇరుపక్షాల వాదన విని ఈ రోజు బెయిల్ అంశానికి సంబంధించి కూడా తీర్పు వెల్లడిస్తానంటూ హైకోర్టు వివరించింది. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.